ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి, ఏకైక వ్యక్తి నెల్లూరులో పొంగూరు నారాయణ అని మిమ్మల్ని అందరినీ మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఎవరో ఒకరు వచ్చి అనుమానాస్పదంగా ఇక్కడ కాలిపోతే ఏదో ఒకటి చెప్పి డిమాండ్ చేసి అంత డిమాండ్ ఇంత డిమాండ్ అని చెప్పిపోయారు. నేను వాళ్ళందరికీ ఒకటే విన్నవిస్తున్నాను, నారాయణ సారు అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు. ఒక 3 years బిఫోర్, అప్పుడు 3 years బిఫోర్ వైసీపీ ప్రభుత్వం ఉంది అధికారంలో. ఆ రోజు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇక్కడ పెన్నా నది ఒడ్డున వాటర్ పోస్తే గవర్నమెంట్ సొమ్ముతోటి అన్నం సదుపాయాలు కలిగించడం జరిగింది. కానీ పొంగూరు నారాయణ గారు ఆయన సొంత నిధులతోటి మా ద్వారా ఒక్కొక్క లక్ష ఇచ్చి వాళ్ళకి 4 రోజులు అన్న సదుపాయాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా కరోనా టైంలో కూడా అనిల్ కుమార్ గారు ఉండటం జరిగింది. కానీ మా ప్రభుత్వం తరపున కంటే పొంగూరు నారాయణ గారు తన ఆసుపత్రులను ఇచ్చి అత్యధికంగా నష్టపోయి సహాయం చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని తెలియపరుస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, కాకాడు గోవర్ధన్ రెడ్డి గారికి అయితేమి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి అయితేమి ఊరికే ఉంటున్నారు, మేమేమన్నా మెన్ను విరిగి మీద పడ్డట్టు ఉంటున్నారు అని మాట్లాడుతున్నారు. మేమేమి మిన్ను విరిగి మీద పడ్డట్టు ఉండట్లేదు. మీరు మాట్లాడుతుంటే ఆ రోజు నోరేసుకొని మీరే మాట్లాడారు, ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉండి మీరే మాట్లాడుతున్నారు. ఆ రోజు అధికార పక్షంలో ఉండి మా మీద కేసులు పెట్టారు, ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా బురద చల్లుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడటం చేతగాకపోతే మీరు ఎవరి దగ్గరైనా నేర్చుకోండి, కానీ మాట్లాడాలనే విధానంతో తిడితే మాత్రం ఊరికినే ప్రసక్తి లేదు. ఇంకొక మహిళ మాట్లాడుతుంది, చెప్పుకోవాలి. అత్యధికంగా మద్యం, కల్తీ మద్యం తాగి చనిపోయి రేపులు జరిగిన ఎప్పుడంటే వైసీపీ ప్రభుత్వంలో. ఈరోజు మాట్లాడుతూ ఉంది, కల్తీ మద్యం తాగి అత్యాచారాలు విచిత్రాలుగా వేరే వెరైటీగా చేస్తున్నారంట. అబ్బా, మహిళగా నేను అసలు ఆ మాట చెప్పడానికే సిగ్గుపడుతున్నా. కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకుంటున్నారు, ఎవరికైనా సహాయం చేసి కష్టాల్లో ఉండి అభివృద్ధి పదవులో నడిపించేది ఎవరంటే కూటమి ప్రభుత్వం. నెల్లూరులో ఏకైక వ్యక్తి